మీరు మీ కంప్యూటర్స్ని ఒక వారం రోజుల పాటు షట్ డౌన్ చేయొచ్చు. ఇంకా మీ ల్యాప్టాప్ని 10 రోజులు కూడా హాలిడేస్లో ఉన్నారు మీరు షట్ డౌన్ చేసేసి పక్కన పెట్టొచ్చు. కానీ ఒక ప్రభుత్వము 40 రోజుల పాటు షట్ డౌన్, ఇది ఎక్కడైనా విన్నామా? కానీ మీడియాను చూడండి, అదే విచిత్రం. భారత్లో ఒక చిన్న సంఘటన ఏమైనా జరిగితే యావత్ భారత్ తగలబడిపోతుంది, మేము ఈ దేశంలో ఉండము. ఆమీర్ ఖాన్ అన్నాడు, ఇవాళ విరాట్ కోహ్లీ అన్నాడు, ఈ దేశంలో బతకడమే కష్టం, ఇన్ని రాస్తారు. మరి ఒక అగ్రరాజ్యము, ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీ అని చెప్పుకునే అమెరికా 40 రోజుల పాటు వాళ్ళ ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేశారు. అంటే ఏంటి? ప్రభుత్వము పని చేయడం లేదు. నమ్ముతారా? మీరు బీబీసీ చూడండి, CNN చూడండి, ఎక్కడో చిన్న చిన్న వార్తలు. అంటే భూకంపమే వచ్చినా మా డొనాల్డ్ ట్రంప్ గారి పవర్ ఎంత అంటే మీకు ఆ ఎర్త్క్వేకే ఆగిపోతుంది. బికాస్ వీఆర్ అమెరికన్స్. మరి మన దేశంలో ఎందుకండి అంటే మన వాళ్ళే, మన మీడియానే ఇలాంటి కథనాలు రాస్తారు, షేర్ చేస్తూ ఉంటారు. అబ్బో ఇండియాలో చాలా చాలా దారుణమైన పరిస్థితులు వీళ్ళే రాస్తూ ఉంటారు. వెస్ట్ మీడియా రాస్తుంది, మన వాళ్ళు రాస్తారు. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, 40 రోజుల పాటు ఒక ప్రభుత్వము ఆగిపోయిందండి, టోటల్గా క్లోజ్ డౌన్ అయిపోయింది. ఏం జరుగుతుందండి? ఈ ప్రభుత్వం ఆగిపోతే ఏం జరుగుతుంది అంటే ఇవాళ ఇవే వార్తలు. 8 లక్షల మంది ఫెడరల్ వర్కర్స్, సో వీళ్ళు ఏదో ఒక మాదిరిగా ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ వీళ్లకు జీతాలు లేవు. సరే, అయిపోయిందా? 1400 విమానాలండి. మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ జరుగుతుందండి. అమెరికాలో నేను మాట్లాడుతున్నదంతా వాస్తవాలు. 1400 విమానాలు ఇవాళ క్యాన్సల్ అయ్యాయి. మీకు 4 గంటల సేపు డిలే. అంటే 8ంటికి ఉదయం రావాల్సిన విమానము మీకు ఏకంగా 12ంటికి రావడం. ఇదే భారత్లో జరిగితే, మొన్న ఢిల్లీ విషయంలో మాట్లాడారు. సో మీకు GPS స్పూఫింగ్ అని చెప్పి మీకు ఎంత కవరేజ్ అంటే మీడియా మొత్తం అసలు ఏం చేస్తున్నారు, ఈ అధికారులు ఏంటి, ప్రభుత్వం ఏమిటి, ఈ యంత్రాంగం ఏంటి, అంతా మీకు ఎక్కడ పడితే అక్కడ వార్తలు. మరి అమెరికాలో ఇంతంతా చూడండి, 4 గంటల సేపు ఏం మాట్లాడతారండి? అబ్బో వాళ్ళ అడ్వాన్స్డ్ కంట్రీ అండి, మీకు పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉంటాయి. ఏంటి, 8 o'clockకి రావాల్సిన విమానం 12 o'clockకి వస్తే దీన్ని పర్ఫెక్షన్ అంటారా? మీరు నమ్మరు ఫ్రెండ్స్, 6000 విమానాలు ఇవాళ డిలేడ్గా నడుస్తున్నాయి. 6000 విమానాలు. ఏంటండి ఇది? అమెరికానేనా? ప్రజల్ని వెళ్ళి అడగండి. ఎలా తిడుతున్నారంటే అలా తిడుతున్నారు. ఏంటండి ఇది? ఇది అమెరికానా? ఇది ఒక పాలన? అసలు ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇదంతా రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ వీళ్ళ మధ్య గొడవలండి. అంటే మీకు సెనేటర్స్ ఉంటారు చూసారా, కాంగ్రెస్ సభ, ఇక్కడ ఈ బడ్జెట్ అనేది పాస్ అవ్వాలి. బడ్జెట్ పాస్ అయితేనే కదా మీకు డబ్బులు వస్తాయి. ప్రభుత్వానికి డబ్బు రావాలంటే అక్కడ బడ్జెట్ అనేది మీకు శాంక్షన్ అవ్వాలి కదా, సెనేటర్స్ శాంక్షన్ చేయాలి కదా. ఈరోజు ఆ రోజు ఏంటి, అక్టోబర్ 1వ తారీఖు గవర్నమెంట్ షట్ డౌన్ అన్నారు. ఇవాళ నవంబర్ 10వ తారీఖు. 40 days పాటు అమెరికాలో నో గవర్నెన్స్. సో దీనివల్ల ఇప్పుడు మీరు ఒక నేషనల్ పార్క్కి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి, మీకు బోర్డు కనిపిస్తుంది క్లియర్గా, మేము నేషనల్ పార్క్ని క్లోజ్ చేసేసాము. అలాగే చూడండి, సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటారు. అంటే మనము మిడ్ డే మీల్స్ అని అంటున్నాం చూసారా, ఈ పేద పిల్లలకు మధ్యాహ్నం పూట మనం ఇచ్చే ఆహారం, భోజనం. అక్కడ కూడా అంటే లో ఇన్కమ్ అమెరికన్స్, అబ్బో అమెరికాలో కూడా లో ఇన్కమ్ వాళ్ళు, పేదవాళ్ళు సో ఆలోచిస్తారు, ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఏ సినిమాలోనో ఎక్కడా వీళ్ళని చూపించారు. అమెరికా అంటే స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రిచ్ మ్యాన్ వీళ్ళనే చూపిస్తారు. అక్కడ కూడా కటిక పేదరికం ఉంటుంది. సో వాళ్లకు కూడా ఆహార విధానం ఇలాగా, మీకు పేదవాళ్ళు, సరిగ్గా డబ్బు లేని వాళ్ళు, మీకు అలాగే వీళ్ళకి న్యూట్రిషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఇవాళ స్ట్రైక్ చేస్తున్నారండి. అంటే మిడ్ డే మీల్స్ అనబడే ప్రోగ్రాము ఆగిపోయింది, అమెరికాలో ఆగిపోయింది. కారణాలు అడిగితే మీకు మేము జీతాలు ఇవ్వలేము, ఇవ్వాలి అంటే కొద్దిపాటి జీతం ఇవ్వగలము, దీంతో మేనేజ్ అవ్వండి. సో ఇదంతా వింటుంటే మనకు నమ్మబుద్ధి వేయదు. కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు.
సో జడ్జి గారు ఏమంటున్నారు, మర్యాదగా ఈ ప్రోగ్రామ్ సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది ఆగడానికి లేదు. ఆ ఫెడరల్ వర్కర్స్కి ఫుల్ జీతం ఇవ్వండి, మీకు ఈ పేదవాళ్లను కాపాడండి, వాళ్లకు ఆహారం అందించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద అధికారులండి. ట్రంప్ అంటే మీకు ఒక మీడియా బ్యారన్, వ్యాపారములో చాలా చాలా పెద్దవాడు. ఇతనికి కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తెలియదు. ఇప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం నేను ఒకసారి చెన్నైకి వెళ్ళాను. మామూలుగా మీరేంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది వాడాలి. ఒక రోజుల్లో నాకు తెలిసి కలెక్టర్లు కూడా బస్సులు ఎక్కి ఆఫీసులకి వచ్చేవాళ్ళు. ఎందుకు? తెలుసుకోవడానికి. అసలు పబ్లిక్ ఎలా ఉన్నారు, వాళ్ళకి మనం ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి కదా. సో నేను మామూలుగా ఒక బస్సు ఎక్కి అయ్యప్పన్ తాంగల్, మా ఫ్రెండ్ అక్కడెక్కడో దూరంలో ఒక ట్యాక్సీలోనో కార్లోనో వెళ్ళొచ్చు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు మీరు వాడాలండి. సో హైదరాబాద్లో కూడా నేను తరచుగా చేస్తూ ఉంటా, ఈ బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది. వెళితే అక్కడ ఒక తల్లి కుమార్తె వీళ్ళు బస్సు ఎక్కుతున్నారు, టికెట్ తీసుకుంటున్నారు. మీకు ఎంత? 16 రూపాయలు. అంటే ఒక టికెట్ 8 రూపాయలు, ఇంకొక టికెట్ 8 రూపాయలు, 16 రూపాయలు. కానీ వీళ్ళ దగ్గర 12 రూపాయలు మాత్రమే ఉంది. చూడండి పరిస్థితి ఏంటంటే 6 రూపాయలే కదండి అంటే, లేదమ్మా ధర పెంచి వారం అయింది కదా, నీకు తెలియదా అంటే వాళ్ళ దగ్గర 12 రూపాయలే ఉంది. కానీ అంతమంది ఉంటారు కదా బస్సులో, ఎవరు కూడా ఆ 4 రూపాయలు ఇవ్వడానికి సిద్ధముగా లేరు. అంటే కామన్ మ్యాన్ యొక్క పరిస్థితి. సరే నేను ఇచ్చాను, ఇచ్చి కూర్చోండి అమ్మా అన్నాను, అయిపోయింది. ఆ కండక్టర్ గారు కూడా ఇవ్వచ్చు కదా, 4 రూపాయలే కదా, ఎవరు ఇవ్వరు. సో అడిగితే ఆవిడ ఏమంటుంది, మా భర్త వారానికి 24 రూపాయలే ఇస్తారు, 12 రూపాయలు. సో మీకు బస్సులో వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఆ సదుపాయం. ఇదంతా మరి కామన్ మ్యాన్కు ఉండే ప్రాబ్లం. ఒక సీఎంకో లేదా ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చెయ్యకుండా తెలుస్తుందా? కాబట్టి ఆ రోజుల్లో కలెక్టర్లు కూడా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి కామన్ మ్యాన్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు. విమానాలు లేటుగా వస్తున్నాయి, సో వాట్, నాకేంటి ప్రాబ్లం, నేను విడిగా వెళ్తాను కదా. ఇప్పుడు మీరు అడగొచ్చు, విమానాలు ఎందుకంటే డిలే? ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ అయితే విమానాలు ఎందుకు డిలే అవుతాయి? మీరు 6,000 విమానాలు అంటున్నారు, 14,000 విమానాలు క్యాన్సల్ అయ్యాయి అంటున్నారు. ఎందుకు అంటే మీకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇది చేసేవాళ్ళు ఫెడరల్ వర్కర్సే. సో వాళ్ళు ఏమన్నారు, జీతము ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఉద్యోగాలు చెయ్యాలి? మా అమ్మకి బాలేదు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, నాకు జ్వరంగా ఉందని కారణాలు చెప్పి వీళ్ళందరూ డుమా కొట్టి ఇళ్లలో కూర్చొని ఉన్నారు. దాంతో ఇంత పెద్ద క్రైసిస్. చూడండి అమెరికాలో ఇలాంటి ఒక పరిస్థితి అంటే ఎవరు నమ్మరు, కానీ ఇది వాస్తవం అండి. అక్కడ ఇంత పెద్ద క్రైసిస్, ఒక ఎయిర్పోర్ట్ మీకు ఫంక్షన్ అవ్వడం లేదు, విమానాలు రావడం లేదు అంటే ఇది ఎంత పెద్ద వార్త అంటే, ఎంత పెద్ద వార్త. ఇన్ని జరుగుతున్నాయి. ఫెడరల్ వర్కర్స్ 8 లక్షల మంది జీతాలు లేకుండా 40 రోజుల పాటు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ట్రంప్ గారికో డెమోక్రటిక్ పార్టీకో ఏమీ పట్టడం లేదు. చూద్దాములే, నువ్వు దిగొస్తావా నేను దిగొస్తానా, సమస్య లేదు, మేమైతే తగ్గము అన్నట్టు. అంటే ఇప్పుడు సెనేటర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు వీళ్ళు అమెరికాను కాపాడాలి. ఎందుకు అంటే ఎన్ని లక్షల కోట్లు నష్టమండి. 40,000 మంది విమానాలలో ఎక్కలేక దిగలేక ప్రయాణము చేయలేని పరిస్థితి అలాంటి ఒక దేశంలో ఉంది అంటే ఈ గవర్నమెంట్ని మీరు ఏమంటారు? ఈ మీడియాని ఏమంటారు? ఏమీ రాయకుండా సైలెంట్గా వీళ్ళు ఉన్నారంటే ఈ గూడు పుటానీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.